నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత రంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేనేత కళ దేశం గర్వించే సంపద అని పేర్కొన్న సీఎం రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం, రంగ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్, నేతన్న సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం, సబ్సిడీ విద్యుత్, 50 ఏళ్లకే పెన్షన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంకొక పక్క ఒకప్పుడు మినీ ముంబై కాలక్రమేణా అన్నీ కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నరసాపురం ఇవన్నీ కూడా అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు, కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ను హరిత సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన 2వ ఐజీబీసీ గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2026లో గ్రీన్ బిల్డింగ్స్ నెట్ జీరో అభివృద్ధిపై ప్రభుత్వం కీలక కార్యాచరణను వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచే నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణ మార్పులతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. అయితే ఈ కాలుష్యం నుంచి బయటపడాలంటే దానికి ఐజీబీసీ వారు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషిలో భాగంగానే ఈరోజు విజయవాడలో సమిట్ ఏర్పాటు చేశారు. ఈ సమిట్ ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే పారిశ్రామికవేత్తలు, భవన నిర్మాణదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, రైతులు, ప్రజలు వీరందరికీ గ్రీన్ పవర్ హౌస్ భవన నిర్మాణం, కార్బన్ ఫ్రీపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రతినిధులందరికీ, ఎవరైతే కమిటీలో ఉన్నారో వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దేశ సుస్థిరత, పురోగతి సాధించాలంటే ఇది ఎంతో కీలకమైంది. అయితే దీన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యాక్చువల్గా అనేక రాయితీలను యాక్చువల్గా ప్రకటించడం జరిగింది. అనేక రాయితీలని ఎవరైతే గ్రీన్ హౌస్ బిల్డింగ్ నిర్మిస్తారో, సర్టిఫికేషన్ తీసుకొస్తారో అటువంటి వారికి పర్మిట్ ఫీజులో 20% రాయితీ ఇస్తుంది. అదేవిధంగా ఐజీబీసీ ఇచ్చే గ్రీన్ రేటింగ్ ఆధారంగా ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తున్నాం. సిల్వర్ బిల్డింగ్లకు 10%, గోల్డ్ బిల్డింగ్లకు 15%, ప్లాటినం బిల్డింగ్కి 20% రాయితీ ఇస్తున్నాం. ఇంపాక్ట్ ఫీజు అంటే కేవలం హై రైజ్ బిల్డింగ్స్ మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి చిన్న భవనాలకు కూడా దీన్ని వర్తిస్తే దీన్ని త్వరగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చిన్న బిల్డింగ్లు కూడా డెవలప్మెంట్ ఛార్జీలో కూడా డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్
అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో విశేష ప్రతిభ కనబర్చారు. సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా తొలి ర్యాంక్తో పాటు టాప్ 10లో పలు ర్యాంకులు, టాప్ 50లో అత్యధిక స్థానాలు సాధించి సత్తా చాటారు. ఇంటర్ ఫలితాల్లోనూ అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ ప్రతినిధులు అభినందించి సత్కరించారు. మొత్తం ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో టాప్ 10లో 6 ర్యాంకులు, టాప్ 50లో 51 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులే సాధించడం విశేషంగా నిలిచింది. The Institute of Cost Accountants of India CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ యొక్క ఫలితాలు ఆగస్టు 5, 2026న ప్రకటించడం జరిగింది. ఇందులో సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 2 లెవెల్స్లో రిజల్ట్స్ ఉంటాయి. సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ రిజల్ట్స్లో సిఎంఏ ఇంటర్లో 50 ర్యాంకులు, సిఎంఏ ఫైనల్లో 50 ర్యాంకులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి పరిచయం ఐఐటీలో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఆల్మోస్ట్ ప్రతి విద్యార్థికి ఏదో ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఓన్లీ లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు. అలా లిమిటెడ్గా ఇచ్చినటువంటి సిఎంఏ ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు సిఎంఏ ఇంటర్లో 50 లోపు 25 ర్యాంకులు రావటం జరిగింది. మొదటి 50లో 25 ర్యాంకులు రావటం జరిగింది. అందులో ఆల్ ఇండియా 4th ర్యాంక్, 8th ర్యాంక్, 9th ర్యాంకుతో పాటు వివిధ ర్యాంకులు వచ్చినాయి. మొదటి 50 ర్యాంకుల్లో 25 ర్యాంకులు. ఇక సిఎంఏ ఫైనల్ అంటే సిఎంఏ తుది స్టేజ్ ఇది. సిఎంఏ ఫైనల్లో ఇందులో కూడా 50 ర్యాంకులు మాత్రం ఇవ్వటం జరుగుతుంది. 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్, 3rd ర్యాంక్, 7th ర్యాంకుతో పాటు 26 ర్యాంకులు రావటం జరిగింది. సో అటు సిఎంఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఫైనల్లో కానీ మొదటి 10 స్థానాలలో 6 ర్యాంకులు రావటం జరిగింది. మొత్తం ఇచ్చినటువంటి 100 ర్యాంకులు, సిఎంఏ ఇంటర్లో 50, సిఎంఏ ఫైనల్లో 50, మొత్తం 100 ర్యాంకుల్లో 51 ర్యాంకులు మాస్టర్ మైండ్స్కి రావటం జరిగింది. నా పక్కనే ఉన్న విద్యార్థి మట్టుపల్లి మోక్షిత్, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి. ఎప్పుడు చెప్పినట్టే మరొకసారి చెప్తున్నాను, ఈ ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థుల యొక్క సక్సెస్ యొక్క క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను. ఒక మంచి విద్యా సంస్థ జాయిన్ చేయాలని ఎలా అయితే పేరెంట్స్ ఆశించి ఒక మంచి విద్యా సంస్థలో జాయిన్ చేస్తారో, అలానే మా విద్యార్థులు పాస్ అవ్వాలని మేము కూడా కేర్ తీసుకుంటాం. మంచి చదువు అయినా చెప్తాం. కానీ ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఇంకాస్త మంచి ఫలితాలు సాధిస్తారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ర్యాంకులకు క్రెడిట్ మాది కాదు, సంపూర్ణంగా ఇది విద్యార్థులదే. మా వద్ద చదివిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. వేలాది మంది విద్యార్థులు కొద్ది మందికే ర్యాంకులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిట్ మాత్రమే. అండ్ ఈ యొక్క ఫలితాలలో పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి మీ సక్సెస్ యొక్క క్రెడిట్ మీ యొక్క ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, అంటే మీ సక్సెస్లో సపోర్ట్ చేసినటువంటి ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, మీ సక్సెస్కి సపోర్ట్ చేసింది మీ పేరెంట్స్, మర్చిపోవద్దు. డిఎస్సిలో క్రీడాకారుల కోటాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ జూడో సంఘం తీవ్ర స్థాయిలో స్పందించింది. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ నామిశెట్టి మాట్లాడుతూ ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న ఆర్కే పురుషోత్తం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళినా, ఆర్ బ్యాంక్కి వెళ్ళినా, వ్యవస్థకి వెళ్ళినా మేము రికార్డెడ్ పర్సన్స్. అందుకే మా రిజిస్టర్డ్ నెంబర్తో సహా మేము రిజిస్టర్డ్ మెంబర్స్. స్టిల్ ఇవాళ మీరు వెబ్సైట్ ఆఫ్ ఇండియా, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెక్ చేసుకుంటే ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ ఇన్ ఇండియా. ఈ స్థాయిలో మేము పనిచేస్తూ అకాడమీలు పెట్టి అనేక విధాలుగా కష్టపడుతూ పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గడిచిన 5 ఏళ్లలో గవర్నమెంట్ ఏ సపోర్టు లేకపోయినా నడిపించుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కష్టపడి ఆడుకున్న క్రీడాకారులని వాళ్ళు దొంగలని, ఫోర్జరీలని, వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ఇతని మీద క్రిమినల్ కేసులకు రెడీ అవుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్నాడు. ఒక్క క్రీడాకారుడు వచ్చి ఈయనకి ఏమైనా కంప్లైంట్ చేశాడా నాకు అన్యాయం జరిగిందని? ఎక్కడా కంప్లైంట్ లేదు. ఉన్న ఉద్యోగాలే ఫుల్ఫిల్ అవ్వలేదు. స్పోర్ట్స్ కోటా ఈ 48 ఫుల్ఫిల్ అవ్వక వెళ్ళిపోయింది. అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది.
నేను ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ గమిడి శ్రీనివాసరావు. ఈ రోజున మా పత్రికా విలేకరులందరూ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి వెంకట్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు పురుషోత్తం అనేటువంటి ఒక క్రిమినల్ గురించి. ఆ క్రిమినల్ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు మా జూడో అసోసియేషన్ నుంచి ఎలిమినేట్ చేయబడిన వాళ్ళు, శాశ్వతంగా అసోసియేషన్ నుంచి బయటికి వెలివేయబడిన వాళ్ళు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని క్రీడాకారుల యొక్క జీవితాన్ని ఇబ్బంది పడే విధంగా, వాళ్ళని నాశనం చేసే విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు, రీల్స్ పెడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుట్లో సి కిరణ్ కుమార్ అనే చిత్తూరు చెందినటువంటి వ్యక్తి అతను మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ ఇతను ముఖ్యంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లడమే ఇతని పని. ఓకే, జూడో అసోసియేషన్ తప్పు చేస్తుంది అను విమర్శించు, శాప్ ఫ్రాడ్ అంట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రాడ్ అంట, విజిలెన్స్ ఫ్రాడ్ అంట, డిపార్ట్మెంట్ ఫ్రాడ్ అంట, వీడొక్కడే పత్తిత్తు. ఇతను వైసీపీ గవర్నమెంట్లో చాలా పదవులు కూడా అనుభవించున్నాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతని యొక్క మోటివ్ ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ బురద చల్లడమే. దాని ఉద్దేశంగా వాడు క్రీడాకారులు నాశనం అయిపోయినా వాడు పట్టించుకోడు, క్రీడా సంఘాలు వాడిపోయినా పట్టించుకోడు. అటువంటి దుర్మార్గుడిని సైబర్ క్రైమ్ కింద అరెస్ట్ చేసి ఇటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కేసులు ఫైల్ చేసి వీళ్ళకి క్రీడా సంఘాలకు కానీ క్రీడాకారులకు కానీ వ్యవస్థకు కానీ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా పోలీసుల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళలపై నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసులు రాష్ట్ర సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధించారని ప్రశంసించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడిన ముఖ్యమంత్రి ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ ఇక్కడ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి రెండూ పాజిటివ్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆడవాళ్ల పట్ల నేరాలు కంట్రోల్ చేయడంలో రాష్ట్రానికంటే 2% అదనంగా ఉన్నారు. పోలీసులు ఈ విధంగా ఉంటే మీరు స్వేచ్ఛగా తిరగచ్చు. కనీసం ఆడబిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీకు రక్షణగా ఉండే పోలీసు వ్యవస్థను అభినందించాలి. గంజాయి కూడా కంట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రానికంటే 2.64 2% అదనంగా ఉంది. దీనికి మనస్ఫూర్తిగా పోలీసులను అభినందిస్తున్నా. ఇంకా గట్టిగా ఉండాలి. బాపట్ల జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. శాంతిని భద్రతను కాపాడడంలో ఎక్కడా ఉపేక్షించదని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. బాగా చేస్తున్న. వెల్ డన్ ఎస్పీ గారు, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, కళా నైపుణ్యానికి చేనేత సజీవ సాక్ష్యమని పేర్కొన్న ఆయన సాంప్రదాయాన్ని కాపాడుతున్న నేతన్నల సేవలు అమూల్యమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలకు అండగా నిలవాలని పిలుపునిస్తూ చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా సేమ్ అవుతుంది అంటే ఇదే బాగుంటుంది అన్న. మీకు మీ దగ్గర బాగుంది. బ్లాక్ ప్యాంట్ అన్నదానికన్నా అదే బాగుంది.
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని పొన్నూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి రుక్మిణి పేర్కొన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 కార్యక్రమంలో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కోర్టుల చుట్టూ తిరగకుండా పరస్పర అంగీకారంతో మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకోవచ్చని ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్ సేవలపై అవగాహన కల్పించారు. కాపీ మీ చేతికి వచ్చిన తర్వాత అప్పట్లో మనం ఈ టర్మ్స్ ఒప్పుకున్నాము, ఇలాగ రాజీ పడ్డాము ఇద్దరు, రేపు ఎవరైనా సరే డివేట్ అయినా కూడా ఆ జడ్జిమెంట్ కాపీ చూపించి మనకు అడగడానికి కూడా హక్కు ఉంటుంది. సో ఆ అవేర్నెస్ తెలియజేయడం కోసము ఈ సంవత్సరాలు ఏదో ఒకటి కేసులు ఎక్కువ అవ్వడం వల్ల కానివ్వండి, వాయిదాలు వేస్తూ వెళ్ళిపోతుంది కోర్టు కానీ ఏదైనా సరే. సో అలాగే ఎక్కువ టైం జరుగుతుంది, మా చిన్న సమస్య, మేమిద్దరం ఇలా రాజీ పడాలనుకుంటున్నాం కనుక పార్టీలు ఎవరైనా వస్తే మీ లాయర్ గారు ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు కోర్టుకు తెలియజేస్తే ట్రైన్డ్ మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేసి మీరు ఎలా అయితే రాజీ కావాలనుకుంటున్నారో వాటిల్నే పేపర్ మీద పెడతారు. మీకు మళ్ళీ చదివి వినిపించి మీరు ఆమోద్యోగ్యం అయితేనే, ఇద్దరు పార్టీలు ఒప్పుకుంటేనే దాన్ని జడ్జిమెంట్గా వస్తుంది. నచ్చపండు నుండి అంటే గ్రామంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పెద్దలు కూర్చొని అక్కడ మాట్లాడుకునేవారు చెప్పినారు. అలాగే క్రమేణా అందరికీ లీగల్ నాలెడ్జ్ పెరగడం, అందరూ కోర్టుని పోలీస్ స్టేషన్ ఆశ్రయించుకోవాలి. కోర్టులో పెండెన్సీ పెరిగిపోవడం, ఉన్నవాడికి అంటే ఒక స్థోమత తిరిగినోడు ఎంత పడిపోతాను, ఉన్నవాడు కొంచెం కోర్టులు ఆశ్రయించడానికి లైన్ పెట్టుకుంటున్నాం. న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ప్రజలకు అందుబాటులో న్యాయం వచ్చింది. ఎవరైనా నాకు న్యాయం జరగలేదు అనుకున్న ఒక టెక్స్ట్ దగ్గరకు వచ్చి మీ సమస్యను చెప్పుకుంటే ఇక్కడ వారు బూత్ పార్టిసిపేషన్ ఇచ్చి గతంలో ఏ విధంగా అయితే పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడారు ఆ విధంగానే ఈరోజు జడ్జి గారి సమక్షంలో మీకు న్యాయం జరిగేలాగా, సత్వర న్యాయం జరిగేలాగా జడ్జి గారు ఉంటారు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. కోర్టులు ఉన్నాయి మన దేశంలో. కోర్టులు ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఉన్నాయి. ఎవరైతే మరి పార్టీలు ఉంటారో ఆ పార్టీలు అనుకూలంగా మాట్లాడుకొని అనుకూలమైతే తప్పనిసరిగా రాజీ చేసుకుంటే వాళ్ళ కాలయాపన కూడా మిగిలిపోతుంది, ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే ఎక్కువగా మన దేశంలో ఇల్లు సరిహద్దుల దగ్గర గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే గుంటూరు కారం కదా, గుంటూరు కారం దిగి ఎవరైనా ఇట్లా చూస్తే ఏంద్ర చూసామని చెప్పి ఫైటింగ్లు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కుర్రాళ్ళు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలకు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నేతన్న సేవలో పథకం ద్వారా 71,000కు పైగా చేనేత కుటుంబాలకు 179 కోట్ల ఆర్థిక సాయం అందించడం చేనేత రంగానికి శుభ పరిణామమని పేర్కొన్నారు. అలాగే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. చేనేత రంగం సమగ్ర అభివృద్ధికి జీఐ ట్యాగ్ల వేగవంతం, నైపుణ్యాభివృద్ధి, క్లస్టర్ ఆధారిత సంస్థాగత బలోపేతం, ఆరోగ్య రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ సంస్థల ద్వారా చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసినట్లు తెలిపారు. చేనేత వస్త్రాలని వినియోగించడంలో, ఖాదీ వస్త్రాలని వినియోగించడంలో మనం ముందుండాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లవేళలా వారు పిలుపు ఇవ్వడము, దాన్ని విధానంగా తీసుకొని ఈ యొక్క దేశంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని వేటపాలెం వద్ద ఈరోజు నేతన్న సేవలో ద ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం, దానిలో భాగంగా 71,536 మంది చేనేత రంగాల్లో ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి 25,000 రూపాయలు చొప్పున నేరుగా నగదు బదిలీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 179 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. దీనికి గాను కావాల్సినటువంటి కార్యాచరణ మొత్తం కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో 62,541 మంది చేనేతతోటి ఏదైతే మగ్గాలు తోటి నేస్తున్నారో
వారందరికీ 200 యూనిట్ల మేరకు విద్యుత్ శక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఉంది. అలాగే పవర్ లూమ్స్ కి సంబంధించిన 10,032 కుటుంబాలకి 500 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్ శక్తిని అందించడం జరుగుతూ ఉంది. నేను ఏదైతే 20 సూత్రాల కార్యక్రమాల అమలు చేయమనిగా ముఖ్యమంత్రి గారికి నిన్న వారికి నా యొక్క కార్యాచరణ నివేదిక గత 22 నెలల్లో ఏం చేశామనే విషయాన్ని తెలియజేస్తూ కోడుమూరు అలాగే మదనపల్లిలో చేనేత కార్మికులకు కానీ చేనేత రంగంలో ఉన్నటువంటి వారి యొక్క గృహాలకు కానీ వారు మగ్గాల దగ్గరికి వెళ్లి పర్యవేక్షించి వారు ఏది క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అంశాలన్నీ పరిశీలించి దాన్ని ఒక నివేదిక రూపంలో నేను ముఖ్యమంత్రి గారికి గతంలో పంపించడం జరిగింది. దాన్ని సంబంధిత శాఖ వారికి దాన్ని ముఖ్యమంత్రి గారు దాని మీద తగు నిర్ణయాలు తీసుకొని పంపించడం జరిగింది. మెగా డిఎస్సి వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గుంటూరులో ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజా వైసీపీ ఆరోపణలను ఖండిస్తూ డిఎస్సి నియామకాలు పారదర్శకంగా జరిగాయని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించిన ఆయన బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వైసీపీ లక్ష్యంగా మారిందని ఆరోపించారు. రిపీటెడ్గా మాట్లాడితే ఎంతో కొంత ప్రజలను నమ్మించగలం అనే భావనతో రాజకీయాలు చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా డిఎస్సి 2025లో జరిగినటువంటి డిఎస్సి జాప్యం లేకుండా కేవలం 148 రోజుల్లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారిది. గతంలో కూడా మేము మా ప్రభుత్వంలో కూడా ఎక్కువ డిఎస్సీలు ఇచ్చింది మా ప్రభుత్వంలోనే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఆ రోజు ఎవరు కూడా పొత్తు కూడా లేదు. ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది కూడా మేమే, టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది. విద్యా వ్యాప్తి చేసింది కూడా మేమే. 2 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జిల్లా పరిషత్తు, ప్రతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి ఘనత. విద్య ఏ ఒక్కరికో సొంతం కాదు, విద్య అందరికీ అందాలి. అలా ఆలోచనతో విద్యని వ్యాప్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మీలాగా విద్యని రాజకీయం చేయాల, మీరైనా చదువుకున్నది మేము చదువుకోకూడదా అని చెప్పి సెంటిమెంట్స్ అద్ది రాజకీయ లబ్ధి పొందడానికి ఏనాడు కూడా గతంలో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఈ 2 సంవత్సరాల్లో కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రయత్నించాల. రాష్ట్రంలో కళలు, కళాకారులకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సాంస్కృతిక సమితి చైర్మన్ బోడపాటి తేజస్వి తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న చిత్రకళా ప్రదర్శనలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 700 మంది కళాకారులు పాల్గొంటారని చెప్పారు. ప్రముఖ చిత్రకారులు రోడ్లపైనే తమ కళా ప్రతిభను ప్రదర్శించనున్న ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కళాకారులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో కార్యక్రమాలు రూపాంతరం చెందాయి. ఒక దేశం, రాష్ట్రం అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడమే కాదు, కళలను, కళాకారులను, సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడమే నాగరికత అని భావించే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. అందుకు నిదర్శనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని గుంటూరులో ఈ సంవత్సరం ఆగస్టు 8, 9 రేపు ఎల్లుండి ఎంతో వైభవంగా జరుపుకోబోతున్నాం. చిత్రకళ అనగానే మనకి గుర్తొచ్చేది ఇతర రాష్ట్రాలు. మన రాష్ట్రంలో ఎంతో గొప్ప చిత్రకారులు ఉన్నప్పటికీ వారికి అవకాశాలు లేక దేశంలో ఎక్కడ చిత్రకళా ప్రదర్శన జరిగినా, అది కర్ణాటక అవనివ్వండి, గోవా అవనివ్వండి, కేరళ, ఢిల్లీ లాంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు చిత్రకళను ప్రదర్శించాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుండి
మన రాష్ట్రానికే ఇతర రాష్ట్రాల నుండి చిత్రకారులు అందరూ వచ్చి వాళ్ళ ప్రదర్శనలు జరిపే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి అమరావతి చిత్రకళా వీధి వంటి వినూత్నమైన కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. మంతని పట్టణానికి చెందిన మాచిడి సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు మాచిడి సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని మంత్రి సూచించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ప్రసన్న ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన ఆమె ఆసుపత్రి సేవలపై సమీక్ష చేశారు. రక్త పరీక్షల ల్యాబ్, ఎక్స్రే గది అపరిశుభ్రంగా ఉండటంపై శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో సమయ పాలన పాటించని అధికారులను హెచ్చరించడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదివారం కూడా ఫార్మసీ సేవలు అందుబాటులో ఉండేలా ఆసుపత్రి సూపరింటెండెంట్కు సూచించారు. కడప నగరంలో తాగునీటి సమస్య తీవ్రతరం అవుతోందంటూ బహుజన నగర్తో పాటు పలు ప్రాంతాల ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బహుజన నగర్, ఇతర కాలనీలకు చెందిన మహిళలు, స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. వెంటనే తమ ప్రాంతాలకు తాగునీటిని అందించి శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాది సాగర్ కాలనీనే సార్. నీళ్లు వదిలినా కూడా అసలు ఎలా వస్తున్నాయంటే ఆ నీళ్ళు తాగేదానికి కూడా మాకు అంత విరక్తి వస్తుంది సార్. మొత్తం డ్రైనేజ్ వాసన వస్తుంది. ఈ పొద్దు వచ్చినా కూడా మా ఇళ్ళలో పట్టుకునేటి అవే వాడుకుంటున్నాం. మేము తాగనికి కూడా అవే వాడుతున్నాము. పిల్లలకు అనారోగ్యాలు వచ్చి, జ్వరాలు వచ్చి బాగాలేకుండా పడిపోతున్నారు. మాకు ఇప్పుటాంచిగా సార్ చాలా రోజుల నుంచి అవే వస్తున్నాయి, డ్రైనేజ్ నీళ్ళే వస్తున్నాయి. మా అక్కడికి చెప్పింటే కన్నా ఆ నీళ్ళు వదిలేయన్నకు ఎక్కడన్నా పైప్ లీకేజ్ అయిందేమో అమ్మా అని అంటున్నారు. అసలు మాకు 10 రోజులు అయింది సార్ నీళ్ళు రాక. మంచి నీళ్ళే రావు సార్. వారం రోజులు అవుతుంది సార్ మాకు నీళ్ళు వచ్చి. 10 రోజులు అవుతుంది మేము నీళ్ళు పట్టుకోకుండా మేము ఎట్లుండాలి సార్? అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు, చాలా ఇబ్బంది. డ్రైనేజ్ లేవు, ఏం లేవు. మేము ఎంత ఇబ్బంది అయిపోతుంది సార్. దానికి ఏదో ఒకటి పరిష్కారం చేయమని చెప్పమని అడుగుతున్నాం సార్. ఎమ్మెల్యే గారిని, అందరినీ, మాధవరెడ్డి గారిని, శ్రీనివాసులరావు సార్ని, మా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ అడుగుతున్నాం సార్. 10 రోజులు అవుతుంది సార్. అసలు నీళ్ళే రావడం లేదు. మేమేం పట్టుకొని ఎట్లా బతకాలి సార్? అక్కడ ఎట్లా ఉండాలా? రామాంజనేయపురం సార్ మాది, సాగర్ కాలనీ సార్. సరిగా రావడం లేదు సార్ అందరికీ నీళ్ళు. అట్లా ఇబ్బంది అయిపోతుంది సార్. మాకు సమస్య పరిష్కరించారు. కడప పట్టణంలో తాగునీటి ఎద్దడి అనేది తీవ్రంగా ఏం లేదు. రోజు మార్చి రోజు ఇస్తున్నాము. ఎక్కడైనా బోర్ రిపేర్ అయినా ఇమీడియట్లీ ట్యాంకర్ పంపిస్తున్నాం, బోర్ని రెక్టిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికి మైలవరం డ్యామ్ నుంచి ఇడిచిన నీళ్ళు ఆదినిమ్మైపల్లి దాకా వచ్చేసింది. ఇంకో 2 రోజుల్లో లింగంపల్లికి రీచ్ అయిపోతుంది. ఈరోజు నైట్ సార్ 2 రోజులు చెప్తున్నాను. 2 రోజులకి లింగంపల్లి రీచ్ అయిపోయిన తర్వాత యథాతథ స్థితిలో వాటర్ సప్లై అనేది రెస్టోర్ అవుతుంది, ఇస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా నీటి సమస్య అనిపిస్తే ఇమ్మీడియట్లీ వారు సమీప సచివాలయంలో అమ్యూనిటీ సెక్రటరీ అని ఉంటాడు, ఫస్ట్ రెస్పాండెంట్ అతనికి వెళ్ళి రిటర్న్గా ఇవ్వండి.
ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మా కార్యాలయానికి వస్తే ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఎస్సీ ఉంటారు, కమిషనర్ నేను ఉంటాను. మీరు ఇక్కడ దాకా రావడానికి ఇబ్బంది అయిపోతే కమాండ్ కంట్రోల్ రూమ్లో మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ కూడా మీరు రైజ్ చేయొచ్చు ఇష్యూను. రెగ్యులర్ మానిటరింగ్ జరుగుతూ ఉంది. ప్రతి సచివాలయంలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, అమ్యూనిటీ సెక్రటరీ, వెల్ క్వాలిఫైడ్ బీటెక్ ఎంటెక్ చేసిన పిల్లలు, వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ సమస్య లేదు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్లీ రికమెండ్. ఇంకొకటి ఈ సందర్భంగా మీ అందరు మీడియా ద్వారా కోరేది ఒకటి, ప్రజలు ఎవరు కూడా మోటార్లు వేసి వాటర్ డ్రా చేయకండి. మీరు మోటార్లు వేసి వాటర్ డ్రా చేసినట్టయితే టైల్ ఎండ్ పాయింట్లో చివరి వ్యక్తికి నీళ్ళు అందదు. దయచేసి ఈ విధంగా కొంచెం కోఆపరేట్ చేయండి, అందరికీ నీళ్ళు ఇస్తాము. ఒకవేళ టైల్ ఎండ్ పాయింట్కి ఇంకో అర్ధగంట ఎక్కువ వదలండి సార్ అంటే రిటర్న్గా ఇచ్చినట్టయితే మా కమ్యూనిటీ సెక్రటరీ ఇంకో అర్ధగంట ఎక్కువ వదలడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.